హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈసారి అయితే నేను నూడిల్స్ని అయితే కొత్తగా ట్రై చేశాను. ఎప్పుడు కూడా నేను ఎగ్స్ వెజిటబుల్స్ వేసి ఎగ్ నూడిల్స్ టైప్లో చేస్తాను. కానీ ఈ టైప్ నూడిల్స్ని అయితే ఈసారి మ్యాగీ టైప్లో చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. నాకు అర్థం కాని విషయం, ఎప్పుడైనా కూడా వీట్ మైదా రెండు ఈక్వల్ ప్రైసెస్ ఉంటాయి. కానీ ప్రోడక్ట్ కొనే విషయానికి వస్తే మాత్రం మైదా నూడిల్స్ అయితే తక్కువ ఉంటాయి, వీట్ నూడిల్స్ అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా వేరే బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ వేటి అయినా సరే మైదా ప్రోడక్ట్స్ రేట్ తక్కువ ఉంటాయి, వీటి అయితే ప్రోడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటాయి. మరి ఎందుకో నాకైతే తెలీదు. ఇంకా మొత్తానికైతే నేను మ్యాగీ టైప్లో అయితే ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేసేసాను. మేము ఎప్పుడు మ్యాగీ చేసినా కూడా టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర కంపల్సరీ ఈ కాంబినేషన్లోనే చేస్తాము. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మాకైతే వేరే వెజిటబుల్స్ ఇష్టపడరు, ఓన్లీ ఇంతవరకే. అందుకని ఇలాగే ట్రై చేశాను. కాకపోతే టమాటోస్ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేస్తాను. మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తినే అలవాటు. నార్మల్ మ్యాగీ అయితే కొంచెం త్వరగానే ఉడుకుతుంది, కానీ ఈ టైప్ నూడిల్స్ మాత్రం నాకు 15 మినిట్స్ దాకా పట్టింది ఉడకడానికి. బాగా ఫస్ట్ ఎసరు వచ్చిన తర్వాత అయితే నేను కొంచెం సిమ్ చేసేసి ఒక 10 to 12 మినిట్స్ పైనే పట్టింది. ఇంకా అలా చేశాను. నేను లాస్ట్లోనే కొత్తిమీర టచ్ ఇస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఫరక్ పడేదేమని చెప్పండి.